ఇది ఎలా చేయాలంటే నాది చేయిలో ఉన్న ట్యాబ్ లో జామ్ స్టిక్ చిన్నది ఉంది. నేను స్క్రీన్ మీద ఏ వైపు జరిగితే అది రోబోట్ ది మూవ్ అవుతుంది. నాకు ఈ గేమ్ చాలా నచ్చింది. నేను ఆ ట్యాబ్ మూవ్ చేస్తుంటే బాల్ మూవ్ చేస్తా ఉంది బాస్కెట్ లో. ఈ బాల్ లోపల ఒక మెషిన్ అండ్ సెన్సార్ ఉంది. ట్యాబ్ నుంచి వచ్చే బ్లూటూత్ సిగ్నల్ చాలా మూవ్ అవుతుంది. అక్కడ లెగోస్ తో మేసుకొచ్చాడు. రోబోట్ ఎక్కడ తలకన్నా గోడకి కేర్ఫుల్ గా అది బయటకి తీసుకురావడం నా టాస్క్. ఇప్పుడు సెకండ్ ఎక్స్పెరిమెంట్ చూద్దాము. చూడండి, ఇక్కడ నేను ఒక పేపర్ కప్పని రెడీ చేసుకుంటున్నా ట్యూబ్ లో పెట్టడానికి. కప్పని ట్యూబ్ లో పెడుతున్నాను. చూడండి, కింద అది ఏ ఫ్లోర్ ఉంది, అది గాలితో ఫ్లై అవుతుంది. కప్ప ఎలా ఫ్లై అవుతుందో చూసాలో చాలా బాగుందిరా. ఇప్పుడు థర్డ్ ఎక్స్పెరిమెంట్ కి వెళ్దాము. దీని పేరు మేకీ మేకీ పియానో. ఇది చాలా మ్యాజిక్ లో ఉంటది. ఈ కలర్ఫుల్ జెల్లీస్ ప్రెస్ చేస్తుంటే మ్యూజిక్ వస్తుంది. మన బాడీ కరెంట్ నుంచి పియానో ప్లే అవుతుంది. ఇప్పుడు ఫోర్త్ ఎక్స్పెరిమెంట్ కి వెళ్దాము. ఇదేమో ఫారెన్సిక్స్ ఫన్ గేమ్. నేను ఇప్పుడు ఒక చిన్న డిటెక్టివ్ లాగా మారాను. నేను ఇప్పుడు పట్టుకున్నది ఒక pH పేపర్. దాన్ని లిక్విడ్స్ లో ముంచి చెక్ చేస్తున్నాను కలర్ చేంజ్ అవుతుందా లేదా అని. ఏ కలర్ కి చేంజ్ అవుతుంది అని మైక్రోస్కోప్ లో చూస్తున్న చిన్న సీడ్స్. ఈజీగా చూస్తాం సీడ్స్ గీతలు డిజైన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫిఫ్త్ ఎక్స్పెరిమెంట్ కి వెళ్దామా. ఇది మాస్టర్ గేమ్. నేను ఇక్కడ పెన్ హెల్ప్ తీసుకొని అందులో వచ్చిన నెంబర్ బట్టి నా ఓన్ మాస్టర్ ని క్రియేట్ చేస్తున్నా. ఫైనల్ గా నా మాస్టర్ కి నేమ్ కూడా పెట్టాను. మాస్టర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా మాస్టర్ నచ్చిందా మీకు? వెనక మా అల్లటము చూడండి, నేను ఉంటానని స్టోర్లోంచి దిగుతున్నారు. చూడండి, ఆ స్పెన్ చేసే దాన్ని ఎలా లాక్కుంటున్నారో. మళ్ళీ అన్ని తీసుకొని ఇష్టం లేదు, లాక్కున్నారు అన్ని. ఇక్కడికి వస్తే స్టేప్ ప్లే చేయించాడు. నేనేమో దగ్గర నుంచి లాక్కుంటున్నాను అన్ని, అది ఇష్టం లేదని ఆడు. ఇప్పుడు సిక్స్త్ ఎక్స్పెరిమెంట్ కి వెళ్దామా. ఇది ట్వీజర్ గేమ్. ఈ ఉన్న ట్వీజర్ తో రకరకాల యానిమల్స్ బయటకు తీయాలి. ఈ ప్రభుత్వానికి ఏమో ఏ తీయలేకపోయా, ఎందుకంటే కొంచెం హార్డ్గా. ఈ స్ట్రైటర్ తో ఏమో తీయగలను. చూడండి, నేను ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే వాళ్ళ తమ్ముడు నన్ను మా అమ్మని వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఇప్పుడు సెవెంత్ ఎక్స్పెరిమెంట్ కి వెళ్దామా. ఇది మ్యాజిక్ అండ్ బడ్జెటింగ్ గేమ్. నేను ఏ బడ్జెటింగ్ చేయొచ్చో, నేను మెనూ దగ్గర ఉన్న బడ్జెట్ లో ఏ కొనొచ్చో చూస్తున్నాను. మెనూ కార్డు చూసి లెక్కలేస్తున్నాను. ఇది రియల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. లెగోస్, జ్యూస్ బాటిల్ లేదా మిస్టరీ పేజ్ లాగా మనకు నచ్చినవి కొంటానికి ఎన్ని డబ్బులు కావాలో లర్న్ చేస్తాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నేను ఇక్కడ 2 జ్యూస్ బాటిల్స్ తీసుకున్నాను అండ్ ఒక లెగో. ఇదిగో చూడన్నా అల్లరి తమ్ముడు నేను ఆడుకుంటున్నా లెగోస్ తో. ఇప్పుడు ఎయిత్ ఎక్స్పెరిమెంట్ కి వెళ్దామా. ఇప్పుడు నేను మెటీరియల్స్ గురించి టెస్ట్ చేస్తున్నా.
మెటల్ ఫార్మ్ వద్దు. ఇవి వేడిని ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాము. చూడండి, ఫ్రమ్ చెట్టు మీద టెంపరేచర్ చాలా పెరిగింది, అంటే అది చాలా ఎయిర్ని తీసుకుంటుంది. ఇది చూడండి, టేబుల్ ఎక్కి ఏడు ఉంటున్నాడు. ఇంకంతా అయిపోయింది, వెళ్ళే టైంలో నేను రానంటున్నాడు. మేము చాలా ఎంజాయ్ చేసాము సైన్స్ నైట్లో ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. Thank you for watching. Have a